విధంగా యోగాను ఎంతో వైభవంతో యువతకు అందించారు. అలానే మన ప్రధానమంత్రి మోడీ గారు యోగా దినోత్సవం ద్వారా దీన్ని ప్రపంచానికి स्व से सर्व तक, अहम से वयम तक, संकल्प से सिद्धि तक और वैराग्य से समाधि तक ले जाने का काम करता है. యోగం మనల్ని స్వయం నుండి విశ్వవ్యాప్తం వరకు, అహంకారం నుండి ఐక్యతకు, తీర్మానాల నుండి భక్తికి, ఇంకా మార్పుకు, అజ్ఞానం నుండి జ్ఞానానికి తీసుకుని వెళ్తుంది. योग प्राचीन होकर भी प्रासंगिक है, यह स्थिर होकर भी गतिशील है. యోగం ఎంతో ప్రాచీనమైనదైనప్పటికీ అది ఇప్పటికీ సందర్భోచితమే. ఇది ఎంతో కార్యశీలమైనది. योग मन, शरीर और आत्मा को एकाकार करता है. योग जीव और परम तत्व परमात्मा को जोड़ता है. योग भक्ति का मार्ग भी प्रशस्त करता है. యోగం మనస్సు, శరీరం ఇంకా ఆత్మను ఒక్కటిగా చేస్తుంది. ఇది పరమాత్మను, జీవాత్మను ఒకటిగా చేస్తుంది. ఇది భక్తికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంది. मैं तमिलनाडु आया हूं तब ये जरूर कहना चाहूंगा कि भारत के आध्यात्मिक इतिहास की व्याख्या तमिल संस्कृति के वर्णन के बिना अधूरी है. మిత్రులారా, నేను తమిళనాడుకు వచ్చాను కాబట్టి ఈ విషయం తప్పనిసరిగా చెప్పాలి. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్ర అన్నది తమిళ సంస్కృతి లేకపోతే పూర్తి కాదు. यह भूमि ऐसे कई उदाहरणों से सुसज्जित है जो आध्यात्म के जीवंत उदाहरण रहे हैं. ఈ భూమి ఎందరో గొప్ప ఆధ్యాత్మికత కలిగిన వ్యక్తులతో నిండి ఉంది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. तिरुमूलर ने शिव भक्ति का प्रचार किया, कठोर तपस्या से तिरुमंत्रम की रचना की, जिससे हमारे धर्म के लगभग 3000 भजन संकलित किए गए हैं. మహర్షి తిరుమూలర్ ఇందుకు ఒక ఉదాహరణ. ఈయన శివభక్తి గురించి ఎంతో తీవ్రమైన తపస్సు చేయడమే కాదు, ఆయన తిరుమందిరం అనే 3000 శ్లోకాలను మనకు అందించారు. महर्षि अगस्त्य ने भी कई नई रचनाएं कर हमारे धर्म की व्याख्या को और मजबूत करने का काम किया है. అగస్త్య మహర్షి కూడా మనకు ఎన్నో విషయాలను తెలిపి మన సనాతన ధర్మాన్ని మరింత పటిష్టం చేశారు. यहाँ पर भगवान शिव को दक्षिण मूर्ति के रूप में देखा जाता है, जो साधक को ज्ञान, विवेक, मुक्ति और मोक्ष सभी प्रदान करता है. ఇక్కడ తమిళనాడులో శివుడిని మనం దక్షిణామూర్తిగా చూస్తాము. ఈయన జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి, విమోచనకు, మోక్షానికి ఈయన సూచకంగా ఉన్నారు. सदगुरु जी, मैंने आपके शिवरात्रि महोत्सव के लिए बहुत कुछ सुना था, सुनकर भी अनुभूति होती थी, मगर आज मैं यहाँ आया हूँ तब मैं निश्चित रूप से पूरे विश्व को कहना चाहता हूँ, ये अद्भुत है, अकल्पनीय है, अवर्णनीय है. సద్గురు, నేను మీ మహాశివరాత్రి గురించి ఎంతో విన్నాను, విని కూడా చాలా అనుభూతి చెందాను. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇది ఎంతో అద్భుతం, ఎంతో విశేషంగా, ఎంతో గొప్ప అనుభూతిని మిగిలిస్తోంది. रचना में सदगुरु ने विज्ञान और अध्यात्म इसको साथ में लाकर ये सिद्ध किया है कि ध्यान, ऊर्जा और चेतना की अवस्थाएं अंधविश्वास नहीं है, परंतु
मूलभूत विज्ञान है। సద్గురు ఆధ్యాత్మికతను ఇంకా శాస్త్రాన్ని ఒక్కటిగా చేయడం వల్ల ఆయన ఆధ్యాత్మిక విజ్ఞానం, ధ్యానం ఇంకా చైతన్యం అనేవి అంధవిశ్వాసాలు, మూఢ విశ్వాసాలు కాదు, ఇవి జీవితానికి మూలం అని తెలిపారు. सभी को यह अनुभूति कराई है, शिव ही शाश्वत है, शिव ही चेतना है और शिवत्व को जागरूक करने का यही एक रास्ता है। సద్గురు మీరు అందరికీ ఏమి స్పష్టం చేశారు అంటే శివుడే సర్వం అని, శివుడే అసలైన చైతన్యమని ప్రతి మనస్సులోనూ శివుడిని మేల్కొల్పారు. पूरे भक्तगण आज यहाँ शिवरात्रि महोत्सव में उपस्थित हुए हैं। मैं आशा करता हूँ कि हम सब यहाँ से शिव तत्व को स्वयं में समाहित कर कर शिवांग बनने की ओर आगे बढ़ेंगे। सदगुरु जी का फिर से एक बार बहुत बहुत धन्यवाद, प्रणाम। నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇక్కడికి ఎంతమందో భక్తులు వచ్చి